హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఆయన ఇలా అన్నారు: దైవ ప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. జుమా రోజు వచ్చినప్పుడు దైవదూతలు ఏమి చేస్తారు? అప్పుడు మన ప్రవక్త గారు ఇలా సెలవిచ్చారు: వారు జుమా మస్జీద్ ద్వారం దగ్గర నిలబడి నమాజ్కు వచ్చి వారి పేర్లు రాసుకుంటారు. మొదట వచ్చిన మనిషి పేరు మొదట, తరువాత వచ్చిన వ్యక్తి పేరు తర్వాత. ఎవరైనా ఇంకా త్వరగా మస్జీద్కు వస్తే అతని ఉపమానం ఒక ఒంటెను కుర్బాన్ ఇచ్చిన వ్యక్తి లాంటిది. తర్వాత వచ్చిన వ్యక్తి ఆవును కుర్బాన్ ఇచ్చిన వ్యక్తి లాంటి వాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఒక పొట్టెలను కుర్బానీ ఇచ్చిన వ్యక్తి లాంటి వాడు. ఆ తర్వాత వచ్చిన మనిషి ఉదాహరణ ఒక కోడిని కుర్బానీ ఇచ్చిన మనిషి లాంటిది. ఆ తర్వాత వచ్చిన మనిషి ఉపమానం ఒక గుడ్డును కుర్బానిచ్చిన వ్యక్తి లాంటిది. ఆ తర్వాత ఇమాం ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరినప్పుడు ఆ దైవదూతలు తమ తమ పట్టికలను ముడుచుకొని ఖుత్బాను శ్రద్ధగా చెవియొగ్గి ఉంటారు. సహీహ్ బుఖారీ 30వ అధ్యాయం.